రైట్. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సినీ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. సినీ నటుడు మహేష్ బాబుకి ఈడీ నోటీస్ ఇచ్చింది. సో ఈడీకి ఎంక్వైరీకి రావాలి. ఈ నెల 28న సోమవారం రోజు ఈడీ హెడ్ ఆఫీస్ అయినటువంటి ఈడీ ఆఫీస్కి రావాలని చెప్పి నోటీసులు పంపించారు. ఈ వ్యవహారంలో మహేష్ బాబు సురానా డెవలపర్స్ అలాగే సాయి సూర్య డెవలపర్స్కి ప్రమోషన్ చేశారు. ఫ్యామిలీతో సహా మొత్తం కూడా అందరూ కలిపి దీనికి సంబంధించిన ఈ డెవలప్మెంట్ అదే ల్యాండ్కు సంబంధించి సో ఈ విల్లాస్ వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రమోషన్ వీళ్ళ ఫ్యామిలీ చేసింది, మహేష్ బాబు ఫ్యామిలీ చేసింది. దాంట్లో భాగంగా దగ్గర 5,90,00,000 వీళ్ళు తీసుకున్నట్టు ఈడీ నిర్ధారించింది. దీంట్లో భాగంగానే ఈ నెల 16న సురానా గ్రూప్స్ అటు సాయి డెవలపర్స్ సంబంధించిన గ్రూప్లలో మొత్తం ఈడీ సోదాలు చేసింది. ఈ సోదాలోనే బయటపడింది ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడ జరిగినాయి. దాదాపు 100 కోట్ల పైన ట్రాన్సాక్షన్ జరిగినట్టు కూడా ఈడీ గుర్తించింది. దీంట్లో భాగంగానే మహేష్ బాబుకు 3,40,00,000 చెక్కు ద్వారా అలాగే ఆర్టీజీఎస్ 2,50,00,000 ఆర్టీజీఎస్ చేసినట్టు కూడా ఈడీ నిర్ధారించింది. దీంట్లో భాగంగానే సోమవారం రోజు ఈ నెల 28వ తారీఖు సోమవారం రోజు ఈడీ ఆఫీస్కి రావాలి అని చెప్పేసి కూడా మహేష్ బాబుకు నోటీసులు పంపించారు. ఇదే నేపథ్యంలో ఈ సాయి సూర్య డెవలపర్స్ అలాగే సురానా గ్రూప్ సంబంధించి ఇదివరకే 2021 నుంచే కేసులు అవుతా ఉన్నాయి. బాధితులు ఈ ముఖ్యంగా ఈ వ్యవహారంలో ఏదైతే ఈ గ్రూప్స్ ఉన్నాయో సురానా గ్రూప్స్ అనుబంధ సంస్థ సాయి సూర్య డెవలపర్స్ వీళ్ళు ఒక ల్యాండ్ను తీసుకొని అక్కడ ఒకే ల్యాండ్ను చాలా మందికి అమ్మినట్టు కూడా విచారణలో తేలుతా ఉంది. చాలా మంది బాధితులు కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎంక్వైరీ పెద్ద ఎత్తున దర్యాప్తు చేసింది. ఈ దర్యాప్తులో ఈడీ కూడా ఎంటర్ అయింది. సో ఈ నేపథ్యంలోనే 100 కోట్లు బాధితుల దగ్గర తీసుకొని అలాగే బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొని కూడా ఎగ్గొట్టినట్లు దీంట్లో విచారణ తేలుతా ఉంది. ఇప్పటికే ఎవరైతే ఎండి ఉన్నారో ఈ సాయి సూర్య అండ్ సురానా గ్రూప్స్ ఎండి వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు ఇప్పటికే. సో మొత్తంగా మహేష్ బాబుకి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇంకొక మహేష్ బాబుతో పాటు ఇంకొక హీరోయిన్కి కూడా నోటీసులు రేపు ఇస్తారనే సమాచారం అయితే ఉంది. ఈ వ్యవహారంలోనే మహేష్ బాబుకు ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఈడీ విచారణకు వస్తారా రారా అనేది చర్చనీయాంశమైంది.